హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. 'అఖండ' తాండవం ఏదైతే ఇది ఉందో 'అఖండ'కి సీక్వెల్‌గా వచ్చిందో, ఈ సినిమాని మొట్టమొదటిసారి బాలకృష్ణ పాన్ ఇండియా లెవెల్‌లో చేసినటువంటి సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రీమియర్స్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ప్రైస్ హైక్ చేసి, గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి అంతా చేసిన తర్వాత, చివరికి సినిమా ఇప్పుడు వాయిదా పడింది కోర్టు వివాదాల వల్ల. అయితే అసలు ఈ కోర్టు వివాదం ఏంటి? ఒక పాన్ ఇండియా సినిమా, అందులో ఒక పెద్ద స్టార్ సినిమా. ఆల్రెడీ ప్రీమియర్స్ రిలీజ్ అయ్యే ముందు ప్రీ బిజినెస్ కొంత చేసినటువంటి సినిమా ఆగిపోతే, అది ఆ తర్వాత రిలీజ్ చేసినా సరే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి బజ్‌ని కొంత డిలే అయినాక రిలీజ్ చేస్తే నిలుపుకోగలుగుతుందా? దీనికున్నటువంటి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? ఇప్పుడు 'అఖండ 2' తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారున్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా చేస్తూ ఉన్నారు. సో, సూర్యప్రకాష్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ అండి. హాయ్. సో, చెప్పండి అసలు ముందు ఈ 'అఖండ 2' ఈ సినిమా చుట్టూ ఉన్నటువంటి ఈ లీగల్ డిస్ప్యూట్ ఏంటి? నిజానికి ఇది 'దూకుడు' మహేష్ బాబు గారి 'దూకుడు' సినిమా ఉంది కదండీ! ఇదే ప్రొడ్యూసర్స్ తీశారు గతంలో. కాకపోతే బ్యానర్ వేరే బ్యానరు. కొద్దిగా మార్పుతో ఉన్న బ్యానరు. ఆ బ్యానర్ మీద గతంలో తీయడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ మనకందరికీ తెలిసిందే. సమస్య ఎక్కడొచ్చిందంటే అప్పట్లో యూరోస్ వాళ్ళతో కొంత టై అప్ అవ్వడం. ఆ క్రమంలో సినిమాని డబ్బులు పూర్తి స్థాయిలో కొంత అంటే పూర్తి స్థాయిలో మనకు బయటికి రానివ్వరు ఎలాగోను. డబ్బుల విషయం కొంత అక్కడ ఆగిపోవడంతోటి వాళ్ళు కోర్టుకెళ్ళటం జరిగిందండి వాళ్ళు అప్పట్లో. కాకపోతే గనక చాలా కాలం 10 ఏళ్ల క్రితం నాటి సంగతది. ఎవరు ఊహించరు అసలు. అంటే చివరి నిమిషాల్లో వచ్చి ఇలాగా ఈ సినిమాకి ఆపుతారు అని చెప్పి ఎవరు ఊహించరు. అంటే ప్రొడ్యూసర్లు ఊహించే ఉంటారు. అందుకనే బ్యానర్ మార్చుకున్నారు. లాస్ట్ మినిట్‌లో రావడం నిజంగా ఇది బాధాకరమైంది. ఫ్యాన్స్‌కే కాదండి, నిజంగా సినిమా లవర్స్ కూడా చాలామంది 'అఖండ 2' కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ప్రీమియర్స్‌కి బుక్ చేసుకున్నారు, ప్రీమియర్ షోలకి. అలాగే మామూలు టికెట్లన్నిట్లో కూడా అందరూ ఈ పాటికి అందరికి షో అయిపోతాయి చూద్దాం అనుకున్నారు. అలాగే యూఎస్‌లో షోలన్నీ అయిపోయాయి. అన్ని చోట్ల కూడా ఒక్కసారిగా ఇబ్బంది ఎదురైందండి. కాకపోతే గనక ఇదేమి కొత్త విషయం అయితే కాదు. అంటే సినిమా పరిశ్రమలో చాలా సార్లు లాస్ట్ మినిట్‌లో ఇలాంటి డిస్ప్యూట్లు వస్తూ ఉంటాయి. నిర్మాతలకు కూడా, సీనియర్ నిర్మాతలందరికీ కూడా ఈ విషయం తెలుసు. లాస్ట్ అంటే మొట్టమొదటి నుంచి మీకు నెల ముందు నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అయితే గనక అది వర్కౌట్ కావు. అందు గురించి అందరూ ఏం చేస్తారంటే రిలీజ్ ముందు కరెక్ట్‌గా రేపు రిలీజ్ ఉందని గానో, 2, 3 రోజులు రిలీజ్ ఉందని గానో ప్రారంభిస్తారండి. డిస్ప్యూట్ మీద తెచ్చుకుంటారు. కోర్టుకి వెళ్తారండి వాళ్ళు. వాళ్ళు వెళ్ళటం మూలంగా ఏం జరుగుతుందంటే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవ్వాలి, అన్ని కోట్లు బ్లాక్ అయిపోతాయి అనే భయంతోటి సెటిల్మెంట్‌కి వస్తారని చెప్పి ఫైనాన్సర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ అంటే ఇంతకు ముందర ఏమన్నా ఈ సినిమాల మూలంగా వీళ్ళ బ్యానర్‌లో వచ్చిన సినిమాల మూలంగా, అంటే ఈ సినిమా అని కాదండి, ఏ సినిమా అయినా సరే ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక లాస్ట్ మినిట్‌లో ఇలా ట్విస్టులు ఇస్తూ ఉంటారు. అప్పుడు సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. సినిమా పరిశ్రమకి ఇది కొత్త ఏమి కాదు గానీ, ఇలాంటి పెద్ద సినిమాకి ఇంతలా ఆగిపోవటం మటుకు ఇది ఓ రకంగా షాక్. అంటే లాస్ట్ మినిట్ అంటే నిన్న ప్రీమియర్ షోల దాకా కూడా వాళ్ళు ఆగిపోతుందని ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం అండి ఇది. ఇది లీగల్ విషయం కాబట్టి ఎవరు ఏం చేయలేక తప్పనిసరి పరిస్థితిలో అన్ని చోట్ల ఆప్ చేసేయడం జరిగిందండి. కాకపోతే ఖచ్చితంగా దీనికి పరిష్కారం అయితే ఉంటుంది. అదండి. యాక్చువల్‌గా ఇది లీగల్ ఇష్యూ. అంటే ప్రీమియర్ అంటే సినిమా 'అఖండ' ఏదైతే ఉందో ఈ చాప్టర్ 2 ఈ తాండవం ఉన్న సినిమా రాబోతుందన్నది ఎవరైతే స్కై రీల్స్ ఈ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, అదే వేరే పేరుతో పెట్టారని చెప్పి అంటున్నారు కాబట్టి ఎరోస్ వాళ్ళు. ఆ! ఆ! వాళ్ళు 14 రీల్స్ సంస్థ ఇప్పుడు అనౌన్స్ చేయలేదు. ఆల్‌మోస్ట్ ఒక 5, 6 నెలల నుంచి ఈ సెకండ్ అవునండి. అందరికీ తెలుసు. రిలీజ్ డేట్ కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలో అవునండి. అంటే మీరన్నట్లు సెటిల్‌మెంట్ రావాలంటే అది 1 ఆర్ 2 డేస్ మాక్సిమం 1 వీక్ వాళ్ళనుకుంటే, ఇటు సైడ్ వాళ్ళనుకుంటే. ఇంకోటి అవునండి. నిర్మాణ సంస్థ అనుకుంటే ఈ సినిమా ప్రీ బిజినెస్ దాంతోనే అది వర్కౌట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళంత ఆలోచించకపోను కూడా వచ్చు. కానీ అయ్యుండొచ్చు. ఈ కోర్ట్‌ది జస్ట్ అదే రోజు రావడం, ఈ రిలీజ్ ఇంత సమయం వరకు కూడా ఆ సంస్థ ఏం చేయకుండా ఉండడం దాన్నెలా చూడొచ్చు? అంటే ఇప్పటికిప్పుడు తెలిసి వాళ్ళు ఆపేయాలనుకుంటే అది వేరే రకం గాని, అఖండ పాన్ ఇండియాలో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇన్ని నెలలు జాప్యం చేసి కేవలం ఎందుకంటే సినిమా ఆగిపోతే ఎట్లాగో పే చేస్తారన్నది వేరే విషయం. అట్లాగే సినిమా ప్రీ బిజినెస్ అవుతున్నప్పుడు కూడా ముందే తీసుకొస్తే పే చేస్తారన్నది ఒక విషయం. అవునండి. దీన్నెలా చూడొచ్చు? ఇన్ని అంటే ఏదో తెలియని కొత్త సినిమా అయితే అప్పటికప్పుడు రిలీజ్ అయితే ఇలా జరగొచ్చు. కానీ ఇన్ని నెలల గ్యాప్ ఉన్నా సరే ఇప్పటికిప్పుడు జరగడాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చంటే అండి, వాస్తవం చెప్పాలంటే మనం ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా
లాస్ట్ మినిట్‌లోనే వస్తారండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ కాకపోతే ఎవరు గాని సెటిల్‌మెంట్ చేయరు. అంతెందుకు మనకి కొన్ని సినిమాలుంటాయి. ఇంకో వారం రోజులు ఉందనగా ఎవరో వెళ్లి కోర్ట్‌కెళ్తారు. ఈ కథ మాదే అంటారు. అప్పుడు వెంటనే లేపోతే నీ టైటిల్ మాదే అంటారు. లేపోతే గనుక మాకు గతంలో కొంత పే చేయాల్సిందండి. మీరు వెంటనే స్టే ఇవ్వాలంటారు. గతంలో ఏం చేసేవారంటే అండి ఫైనాన్షియల్స్ అంటే ల్యాబ్ దగ్గరే సెటిల్‌మెంట్‌లుండేవి. అంటే సంతకం పెట్టాలి వచ్చేవాళ్ళు. మొత్తం ఈ సినిమాకి సంబంధించిన క్లియరెన్స్‌లన్నీ కూడా మాకు అప్పులేమీ లేవు, ఎవరేమీ లేవు అని సంతకం పెట్టిన తర్వాత ల్యాబ్‌లో రిలీజ్ ఇచ్చేవారు. అది మనకి సినిమా పరిశ్రమలో ఉన్న రూలు. కాకపోతే ఏంటంటే ఈ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత అది జరగట్లేదండి. రెండో పాయింట్ ఏంటంటే ఇది 10 ఏళ్ల క్రితం ఇష్యూ కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఈ 10 ఏళ్లలో వాళ్ళు చాలా సినిమాలు తీశారు. 14 డేస్ వాళ్ళు. తీశారు. వాళ్ళెవరు కూడా ఈ ఇష్యూని ఇంతలా ఫేస్ చేయల. అంటే ఇంత ఇంకొకటి ఇంత 'సూర్యప్రకాష్' హ్మ్. గారు ఇన్ హ్మ్. బిట్వీన్ వాళ్ళడిగిన దాని ప్రకారం డీటెయిల్స్ చూస్తే హ్మ్. వాళ్ళు ఇంకో సంస్థ ఇది క్లియర్ చేసే వరకు వేరే సినిమాలు హ్మ్. చేయకూడదన్నారు. అంతకుముందు సినిమాలు ఎలా చేశారు మరి? 'అఖండా'కే ఇదెందుకు పర్టిక్యులర్‌గా ఇంపాక్ట్ అయింది? అంటే నిజానికి బ్యానర్ మార్చడం అంటే ఇక్కడ లీగల్‌గా వాళ్ళు బ్యానర్ మార్చుకున్నాం కాబట్టి వేరే బ్యానర్ మీద సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు కోర్ట్‌కెళ్ళరు అనుకునుండొచ్చు. సాధారణంగా అదే ఆలోచనతో చేశారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందర వేరే బ్యానర్‌తో చేసాము. ఇప్పుడు వేరే బ్యానర్ కాబట్టి ఖచ్చితంగా కోర్ట్‌కెళ్ళినా కూడా అది నిలబడదు అన్న ఉద్దేశంలో జరుగుతుందండి. రెండోదేంటంటే సెటిల్‌మెంట్లు జరుగుతూ ఉంటాయండి. మాట్లాడుకుంటాలు అనేవి మధ్యవర్తులు వీళ్ళతో మాట్లాడుకోకుండా అయితే ఉండదండి. మొత్తం ఖచ్చితంగా ఈ ప్రొడ్యూసర్లు ఈరోస్ సంస్థకు సంబంధించినటువంటి అది చాలా పెద్ద సంస్థ. ఈరోస్ అనేది సామాన్యమైనది కాదు. ఇండియా మొత్తం మీద చాలా సినిమాలు తీసింది. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది. ఈరోస్ అనేది పెద్ద సంస్థ కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూనే ఉంటారండి. కాపోతే వాళ్ళు గ్యాప్ ఇచ్చారు. అంటే ఇంత ముందర కోర్ట్‌కెళ్ళటం. కోర్ట్‌లోనేమో ఓసారి కొట్టేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు పై కోర్ట్‌కెళ్ళటం ఇలా జరుగుతూనే ఉందండి. ఇదో ప్రాసెస్‌గా జరుగుతుంది. ప్రాసెస్‌గా జరుగుతున్నప్పుడు ఇది ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతుందని వీళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలిసింది ప్రొడ్యూసర్లు ఊహించలేదు. సెటిల్‌మెంట్‌లు అయిపోతుందని చివరి నిమిషం దాకా వెయిట్ చేస్తుంటారు. అనుకున్న స్థాయిలో సెటిల్‌మెంట్ కాకపోవడంతో అది ఇష్యూ ఒక్కసారిగా తిరగబడిందండి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమా అయిపోతుందంటే వాళ్ళకి చాలా నష్టం. మామూలు నష్టం కాదండి. ఎందుకంటే ఈ బజ్ మళ్ళీ తిరిగి రాదు. అదేవిధంగా టికెట్లు అమ్మేశారు. డిస్ట్రిబ్యూటర్‌లు సమాధానం చెప్పాలి. ఎగ్జిబిటర్ సమాధానం చెప్పాలి. ఇంతమందికి సమాధానం చెప్పాల్సిన సిట్యుయేషన్‌లో ఏ ప్రొడ్యూసర్ కూడా వెంటనే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరండి. సరే సెటిల్‌మెంట్ జరుగుతుంది కదా! ఈ సెటిల్‌మెంట్ ఎక్కడో చోట అవుతుందనే ఉద్దేశంలోనే ఉంటారండి. ఆ సెటిల్‌మెంట్ అవ్వకపోవడం నాకు తెలిసినంత వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటి అంటే ఆ సెటిల్‌మెంట్ జరగాలనుకున్నదే. ఇంకోటేంటే ఇది చిన్న మొత్తం అయితే గనక అంటే ఏంటి వడ్డీలతో కలిపి దరిదాపుగా 28,00,00,000 దాకా అయిందని చెప్తున్నారండి. వడ్డీలతో కలిపి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. అప్పుడు సెటిల్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఇంతకాలం ఆగింది. రెండోదేంటంటే నా మన ఇండస్ట్రీలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, కేవలం డబ్బుల విషయమే కాదు మాట మాట వచ్చి కొంత వాళ్ళు ఇష్యూని రైజ్ చేశారని చెప్పి వినపడుతుందండి. మామూలు మన ఇండస్ట్రీలో. అంటే ఏంటి కేవలం డబ్బుల విషయం అయితే గనక సెటిల్ చేసేసుకుందరు. అంత ముందర ఏదో ప్రొడ్యూసర్‌లకి వాళ్ళకి హీరోస్ వాళ్ళకిను, 14 డేస్ వాళ్ళకి ఉన్న ఇష్యూ మూలంగానే అది ఇంతకాలం సాగుతూ వచ్చిందండి. వీళ్ళు కట్టకపోవటం, వాళ్ళు అనేది. అది కాబట్టి ఒక చోట ఎక్కడో చోట ఇది క్లియర్ అయిపోతుంది అనుకునే చివరి నిమిషం దాకా వాళ్ళు రిలీజ్‌కి గాని, ఇంకోటి గాని ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకొచ్చారండి. కానీ అనుకోకుండా వాళ్ళు ఎవరు ఊహించని సంఘటన ఇది నాకు తెలిసుండి ప్రొడ్యూసర్స్ కూడా సెటిల్ అవ్వలేదు ఇది. అంతే. 'సూర్యప్రకాష్' గారు ఓకే. వివాదం పక్కన పెడితే ఇది డిసెంబరు. ఒకవేళ కోర్ట్ అవునండి. ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యి రిలీజ్ అయినా జనవరిలో చూసుకుంటే ఇక సంక్రాంతి అంటే పెద్ద స్టార్ 'చిరంజీవి' గావచ్చు, పెద్ద స్టార్ సినిమా. పెద్ద సినిమాలో కాస్త బజ్ ఉండే సినిమాలు ఎక్కువొస్తాయి సంక్రాంతి పండగ అవును. కాబట్టి. అవునండి. ఇంకొకటి ఇప్పుడే వీళ్ళు కూడా పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ చేశారు. బుక్ అయిన ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయినాయి కాబట్టి అవునండి. లీగల్ ఇష్యూ ఈ రాబోతున్న సంక్రాంతి ఇంపాక్ట్ ఒకవేళ ఒక 1 మంత్ అవుతుంది అనుకుందాం ఇది. ఆ! లేదు 1 వీక్, 10 డేస్‌లో అయ్యే అవకాశము ఉంది. చాలా ఫాస్ట్‌గానే అవ్వచ్చు. సో, మాక్సిమం 1 అవునండి. మంత్ ఉండొచ్చు. ఆ! సో, బాలకృష్ణకున్నటువంటి ఫ్యాన్స్ వరకో, లేకపోతే బాలకృష్ణకి ఇదివరకు ఉన్నటువంటి వ్యూవర్‌షిప్, సినిమా హిట్‌లు చూసే ఆడియన్స్ ఈ రేంజ్ ప్రకారం చూస్తే, ఒక్కొక్క సినిమాకి, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా ఇట్లా అయినప్పుడు. సో, మిగిల్ అవునండి. ఇప్పుడు బాలకృష్ణ సినిమా, బాలకృష్ణ హీరో ఇమేజ్‌గా చూసేటువంటి సినిమా. ఇది ఎవరు స్టోరీ కోసం అయితే వెళ్లి చూడరు కాబట్టి. సో, బాలకృష్ణ హీరో, ఆయన ఫాన్స్ లేకపోతే ఆయన సినిమా ఆడేటువంటి పారామీటర్స్ వైపు చూస్తే, ఈ సినిమా మీద ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది? ఒకవేళ ఈ సినిమా అటు ఇటు పుష్ చేసి సంక్రాంతి టైంకి రిలీజ్ అయితే పెద్ద స్టార్స్‌తో ఎప్పుడు కూడా బాలకృష్ణ కూడా చాలా సార్లు సంక్రాంతికి రిలీజ్ చేసిన సమయం ఉంది కాబట్టి అది కలిసి రాబోతుందా? కలిసి రాకుండా ఉంటుందా? ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ అయితే? మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, గతంలో ఒక 'రవితేజ' గారి 'క్రాక్' సినిమాకి కూడా మార్నింగ్ షోలు పడలేదండి. ఈళ్ళని ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి. అది ఊహించని సంఘటనే. అది మధ్యాహ్నానికి రిలీజ్ అయింది. మధ్యాహ్నానికో, సాయంత్రానికో రిలీజ్ అయింది ఇట్ మేబీ.
కానీ అది పెద్ద హిట్ అయింది. అంటే కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూలు గాని, లీగల్ ఇష్యూలు గాని ఏది ఆపదండి. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాల విషయం ఉందనుకోండి. జనాలకి సినిమా చూడడానికి వచ్చినవాడు ఇది కోర్ట్‌కెళ్ళిన సినిమారా లేకపోతే ఇంకోటి అని చెప్పి ఎవరు ఆగరండి. కాపోతే మీరన్నట్టుగా ఏంటంటే బజ్ ఇప్పుడు అందరూ ఒక్కసారిగా చూద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆ బజ్ క్రియేట్ చేయడానికి నిర్మాతలకు కొంత ఇబ్బంది అవుతుంది. అది మటుకు నిజం. అలాగే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూట్‌ని అంటే డిస్ట్రిబ్యూట్ అంటే కేవలం లీగల్ డిస్ట్రిబ్యూటే కాకుండా ఈ డిస్ట్రిబ్యూటర్లతో గానీ, ఇప్పుడు ప్రీమియర్ షోలు టికెట్లు అమ్మేశారు. వీటిలన్నిటిలతో కూడా కొంత ఇబ్బంది అవుతుందండి. అవన్నీ సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు అవన్నీ వాళ్ళు కూర్చొని సార్ట్ చేసుకోవాలి అవన్నీ తప్పదండి. కాపోతే కంటెంట్ బలంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఏంటంటే కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూలు ఎన్నొచ్చినా సరే అది సినిమా మంచి హిట్ అవుతుందంటే సూపర్ హిట్ అవుతుంది. అది దాని గురించి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే 'అఖండ' అనేది ఆల్రెడీ పెద్ద హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమా సీక్వెల్ కాబట్టి ఇంకొక 10 రోజుల తర్వాత లేట్‌గా వచ్చినా కూడా లేకపోతే మీరన్నట్టుగా సంక్రాంతికి వచ్చినా సరే దాని స్టామినా ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఏం చెదరదు కదా! దాని స్టామినా ఏమాత్రం తగ్గదండి. కాబట్టి బజ్ క్రియేట్ చేయటము ఆల్రెడీ మనం ఆ శ్రమ వృధా అయిపోతుందంటే ఈ బజ్ క్రియేట్ చేయడం వల్ల పడిన కష్టం గాని, ఇంకోటి గాని మళ్ళీ ట్రైలర్‌లు రిలీజ్ చేయాలి. దీనికి కొత్త ట్రైలర్‌లు రిలీజ్ చేయాలి. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్‌ని తీసుకురావాలి. మళ్ళీ బజ్ క్రియేట్ చేయాలి. ఇదంతా శ్రమతో కూడుకున్న వ్యవహారం. అక్కడే ఈ ప్రొడ్యూసర్‌లు ఇంకొంచెం ఇబ్బంది పడతారండి. మిగతావంటారా 10 రోజుల్లోనే సార్ట్ అయిపోవచ్చు. పెద్ద సినిమా కాబట్టి ఎవరొకళ్ళు మధ్యవర్తులు కూర్చుంటారు. సినిమా వాళ్ళు దీన్ని కొలిక్కి తీసుకొస్తారని అనుకుంటున్నాను. వారం 10 రోజుల్లో నాకు తెలిసుండి ఒక వారం రోజుల్లోనే రిలీజ్ అయిపోతుందేమో నెక్స్ట్ శుక్రవారానికి వచ్చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఆ! 'సూర్యప్రకాష్' గారు 'బజ్' ఒక ఫ్యాక్టర్ అయితే, అసలు ఆల్రెడీ 'అఖండ' రైజ్ గురించి కూడా ఒకవైపు ఇష్యూ నడుస్తుంది. అంటే అవును. టికెట్ ధరలు పెంచారు అన్న ఎప్పుడు ఏ సినిమాకి ఏ పెద్ద సినిమా స్టార్‌కి పెంచినా కొందరే సపోర్ట్ చేస్తున్నారు తప్ప, కొంత వ్యతిరేకత ఎప్పుడూ వస్తూనే ఉంది. సో, ఇది ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొంత ఫ్యాన్సో, కొంత ఉత్సాహమో, కొంత ఎక్సైట్‌మెంటో దాంతో వెళ్లి ఆ టికెట్ రేట్ పెట్టి కొనుక్కోవచ్చు గాక, చూడొచ్చు గాక. కానీ సెకండ్ టైమ్ రిలీజ్ చేసేటప్పుడు ఇదే ప్రైస్ ఎఫెక్ట్ ఉండొచ్చా? ఉంటే లాభమా? నష్టమా? అసలు ముందు సినిమా అట్‌లీస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేయాలంటే ఇప్పుడున్నట్లే ప్రీమియర్స్, ఇప్పుడున్నట్లే జియో ఇవన్నీ రిలీజ్ చేస్తే ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా? అఖండ వరకు చూస్తే. ఖచ్చితంగా బజ్ విషయంలో అయితే మైనస్ అవుతుందండి. ఇప్పుడున్నంత ఊపు అయితే గనక మళ్ళీ సెకండ్ టైమ్ రాకపోవచ్చు. కాకపోతే మార్నింగ్ షోకి దాకానే ఇంపాక్ట్ కనపడుతుంది. మార్నింగ్ షో తర్వాత సినిమాలో విషయం ఉందనుకోండి, మళ్ళీ మ్యాట్నీ నుంచి హౌస్‌ఫుల్స్ పికప్ అవ్వడం జరుగుతుంది. అసలు ఇదంతా కూడా మర్చిపోతారు. ఇది మనకి ఎన్నో సినిమాలకి జరిగిన విషయం. ఎన్నో సినిమాలు ఆగాయి. మరుసటి రిలీజ్ అయ్యాయి. లేకపోతే గనక లాస్ట్ మినిట్‌లో ఆగిపోయి తర్వాత వారం రిలీజ్ అయినవి ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఇబ్బందయితే పడక్కర్లేదండి. ఏంటంటే ఈ శ్రమ అనేది ఏదైతే వృధా అయిందనేదే ప్రధానమైన ఇష్యూ. ఇప్పుడే డబ్బులు కట్టాలి వాళ్ళు. ఆ సెటిల్‌మెంట్ చేసుకోవాలి. దాన్ని ఎలా సెటిల్ చేసుకుంటారు వాళ్ళు? ఎంత త్వరగా ఎలా సెటిల్ చేసుకుంటారనేది ఎలాగైనా సెటిల్ చేసుకుంటారు. అది కాదు గానీ ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటారు, ఎంత త్వరగా సార్ట్ చేసి ఈ బజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తారనేదే అతి ముఖ్యమైన అంశం అండి. అది ప్రొడ్యూసర్‌లు కూడా గమనించుకుంటారు కాబట్టి నాకు తెలిసి ఒక వారం రోజుల్లోనే సెటిల్ చేసి సంక్రాంతి దాకా ఎళ్ళరని అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతికి మీరన్నట్టుగా చాలా స్లాట్‌లన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. మధ్యలోకెళ్ళి సినిమా నిలబడడం అంటే మధ్యలోకి వెళ్తుందని అనుకోవట్లేదు. అది ఇంకోటి బాలకృష్ణ గారి అభిమానులు కా కాకుండానే కేవలం సినిమా ప్రేమికులు కూడా 'అఖండ' చూద్దామని అనుకున్నారు. ఎందుకంటే 'అఖండ' సూపర్ హిట్ కాబట్టి. ఫస్ట్ సినిమా ఇది దీనికున్న ఏకైక ప్లస్ ఏంటంటే ఇది సీక్వెల్ కావటంతోటి. మళ్ళీ బజ్ రైజ్ అవ్వటానికి ఎక్కువ టైం ఏమి తీసుకోదండి. మళ్ళీ మంచి ట్రైలర్ వదలగానే మళ్ళీ ఖచ్చితంగా ఈ హంగామా అంతా కూడా ఖచ్చితంగా ఉంటుందండి. అయితే కమింగ్ బ్యాక్ టు 'బోయపాటి' అండ్ బాలయ్య కాంబినేషన్‌కొస్తే వీళ్ళిద్దరు ఎప్పటినుంచో సినిమా తీస్తున్నారు. బోయపాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆయన ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు కూడా ఒకటే ఫార్ములాతో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జనరేషన్స్ పాసింగ్ ఏదైనా సరే ఆయన ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో ఆయనతో చేసేటువంటి సినిమాలన్నీ ఒకే స్టైల్‌లో ఉంటాయి. మేబీ స్టోరీ మారొచ్చు గాక. హీరో స్టైల్ గాని, మాస్ గాని, వాటెవర్ ఆయన చేసేటువంటి ఫీట్స్ గాని అన్నీ ఒకలానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవి కొంత ఔట్‌డేట్ అయిపోయినాయి అనుకుంటున్నారా? లేకపోతే ఇటువంటి ఫీట్స్ ఇంకా వర్కౌట్ అయ్యి, ఇటువంటి మాస్ ఫార్ములాస్ ఇంకా వర్కౌట్ అయ్యేటటువంటి స్కోప్ ఎంతుంది పెద్ద హీరోలకి? 'అఖండ' అనే గాదు చాలా మటుకు ఔట్‌డేట్ అయిపోతున్నాయి కదా! ఎక్కువ కొత్త కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో, ఆ విషయం గురించి చెప్పండి. అప్పుడు మీరన్నది మంచికొచ్చినే. కొత్త కంటెంటు అనేది ఎక్కువ చిన్న సినిమాలకు వర్కౌట్ అయినట్టుగా పెద్ద సినిమాలకు వర్కౌట్ కావట్లేదండి. అంటే కొత్త కంటెంట్ అనే ఇష్యూ దగ్గరికొస్తే గనక మాస్ హీరోని అలాగే చూడడానికి ఇష్టపడుతున్నారు. గాబట్టే ఇప్పుడు బోయపాటికి నాలెడ్జ్ లేక కాదు, లేకపోతే బాలకృష్ణ గారికి తెలివి తక్కువ కాదు కదా! వాళ్ళేంటంటే
జనాలు ఆ మాస్‌కి ఏదెక్కుతుంది, మాస్ అంటే ఎక్కువ మంది చూడడం. మాస్ అంటే మళ్ళీ మనం ఏదో బి సెంటర్ వాళ్ళో, సి సెంటరో లేకపోతే గనక ఎక్కడో ఎవరో ఉన్నారని ప్రత్యేకంగా కాదండి. మాస్ ఎక్కువ మంది చూడడానికి ఏది ఇష్టపడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి పెద్ద సినిమాలని కూడా ఇది వరల్డ్ వైడ్ మొత్తంగా అంటే హీరో ఎలివేషను, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కథా కథనం అంతా కూడా మామూలు సామాన్య అట్టడుగు వర్గాన ఉన్నవాడిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అది ఎక్కువ శాతం వర్కౌట్ అవుతూ ఉంటాయండి. కాబట్టి దాన్ని రిపీట్ చేస్తున్నారు. మనకి మీరన్నారు కొత్త ఆడియన్స్ మారిపోయినా కూడా మాస్ సినిమాలు ఇప్పటికి ఆడుతూనే ఉన్నాయి. పూర్తిగా చేంజ్ వచ్చేసానంటే ఇక ఆడట్లేదు, 10 సినిమాలు వరుసగా ఆడట్లేదు అన్నాడు మాస్ సినిమాలు. అప్పుడు ఏమన్నా మార్పొస్తుందేమో చూడాలండి. కానీ అప్పటిదాకా అయితే గనక ఎక్కువ మంది చూస్తున్న సినిమాలు, ఎక్కువ కలెక్ట్ చేస్తున్న సినిమాలు ఈ మాస్ సినిమాలు కాబట్టి దీంట్లో తప్పేమీ లేదండి. ఎందుకంటే బిజినెస్ మోడల్. సినిమా అనేది మనం ఎన్ని చెప్పుకున్నా, ఎంత అనుకున్నా కూడా ఎవరో కొద్దిమంది వర్గం కోసం, నలుగురి కోసం ఎవరో కొత్తదనం చూద్దాం అనుకునే వాళ్ళ కోసం తీస్తున్న సినిమాలు కాదండి. ఈ పెద్ద సినిమా అనేది. ఎందుకంటే వందల కోట్లతో పెట్టే బిజినెస్‌లు ఇవి. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువుంటుంది. కాబట్టి మాస్ సినిమా అనే దాంట్లో మాస్‌ని ఎక్కువ మంది జనాల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళనేమి అట్రాక్ట్ చేస్తాయి. థియేటర్‌లో కూర్చున్న వాళ్ళని ఎలా విజిల్స్ ఏస్తారు వీటిలన్నిటిని లెక్కలో కొలతల ప్రకారమే తీస్తారండి. కాబట్టి బోయపాటి గారు తీసే సినిమాల్లో నాకైతే తప్పేమీ కనిపించదు. అది కరెక్ట్ పద్ధతి అనిపిస్తుంది. ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడు మనం వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు ఆలోచిస్తారండి. అది. ఓకే. మీరు చెప్పారు ఈ కాన్సెప్ట్‌ని జనాలు చాలా ఎక్కువ చూస్తున్నారు. అంటే కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ. వాళ్ళు ఆ హీరోల నుంచి ఆ ఇమేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అవునండి. సరే. అవునండి. రవితేజ ఇదే మాస్ వరకు మాట్లాడుకుందాం. రవితేజ గారు చేసేటువంటి కంటిన్యూయస్ సినిమాలు ఒకటే ఫార్ములాతో ఉన్నప్పుడు ఆయన మాస్ అనుకుని చేస్తూ ఉండొచ్చు. వాటిని ఔట్ అండ్ ఔట్‌గా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ 'వార్' సినిమాలో కొన్ని ఫీట్స్ ట్రై చేసినప్పుడు వాటిని కూడా జనాలు మాస్ హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఏవైతే బాలయ్య బాబు చేస్తారో. ఎందుకు కొందరికే ప్లస్ అయిన ఈ ఏరియా ఎందుకు బాలకృష్ణకి అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే ఆయన ఏ ఆ! సినిమాలో ఉన్నా అవే ఉంటాయని అందరికీ తెలుసు. అటు ఇటుగా. ఎందుకు అది ఆయనకి మాత్రమే వర్కౌట్ అయింది. మిగిలిన హీరోలు అదే జోనర్‌లో ట్రై చేద్దామన్నా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఇప్పుడు మనకి ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటామండి. ఓ రకమైన ఫుడ్‌కి అలవాటు పడి ఉంటాం మనం. హ్మ్. అదే ఫుడ్‌ని రిపీట్ రోజు అదే తిన్నా కూడా మనకేమి అనిపించదు. బోరేం కొట్టదండి. దరిదాపు ఎప్పుడో ఒకసారి హోటల్‌కెళ్తాం, కొత్తదనం చూస్తాం, ఇంకోటి చూస్తాం గానీ, రెగ్యులర్‌గా అదే ఫుడ్ తినటానికి అలవాటు పడ్డాం మనం. కొత్తదనం వచ్చినప్పుడు అరే భలే ఉందిరా ఇది కొత్తగా అంటారు గానీ, రోజు అదే పెడితే మళ్ళీ అదే పాత పడిపోతుంది. అలాగే ఈ మాస్ సినిమా అనేది కూడా రోజు మనం తినే ఫుడ్ లాంటిది. అంటే మన ఈ ముఖ్యంగా ఈ సౌత్ సినిమా దగ్గరికొచ్చేప్పటికండి ఎక్కువ శాతం. సౌత్ ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ కూడా మన దక్షిణాది సినిమాల్ని రీమేక్ చేయడానికి గానీ, దక్షిణాది డైరెక్టర్లందరిని కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి గాని కారణం ఏంటంటే, క్లాస్ సినిమాలు వర్కౌట్ కాట్ల. ఎందుకంటే కేవలం మల్టీప్లెక్స్ వాళ్ళే. వాళ్ళు థియేటర్‌కొచ్చి చూసేది చాలా తక్కువ. మల్టీప్లెక్స్ వర్గం. వాళ్ళెక్కువ ఓటీటీలకి వాటిలకి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ చూసేది ఎక్కువ మంది జనం. అంటే ఇలాంటి మాస్ ఓరియెంటెడ్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు వాటిలనే చూస్తున్నారు కాబట్టి, ఈ బిజినెస్ యాంగిల్‌లో చూస్తే గనక ఇది కరెక్ట్ అని చెప్పి మన ఇండస్ట్రీ నమ్ముతుంది. దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు కాబట్టి దాంట్లో వైవిధ్యం అంటే 'పుష్ప' సినిమా ఉందండి మనకి. దాంట్లో అది అంతా మాస్ సినిమా. దాంట్లో యాక్షన్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏమో కొత్త నేపథ్యం, కొత్త వ్యవహారం. అంటే నేపథ్యం మారుతుంది గానీ మళ్ళీ అక్కడికొచ్చేప్పుడు మీకు అవే ఇవి ఉంటాయండి. అవే యాక్షన్‌లుంటాయి, అవే ఫైట్‌లుంటాయి. అలాంటి హీరో ఎలివేషన్సే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే బాలకృష్ణ గారు గాని, చిరంజీవి గాని అలా అని చెప్పి బాలకృష్ణ గారు సామాన్యమైన మానవుడిగా మామూలుగా మన ఇళ్ళలో ఫ్యామిలీ స్టోరీతో తీశారండి. ఆయనే ట్రై చేశారు. ఇతరులు గొప్పింటోలుడు అని ఇంకోటని కొన్ని సినిమాలు సత్యనారాయణ గారి డైరెక్షన్‌లో అన్నట్టు కొన్ని సినిమాలు ట్రై చేశారండి. అవేం వర్కౌట్ కాలా. ఎందుకనంటే ఆయన్ని ఓ రకంగా చూడడానికి అలవాటు పడ్డాము. అలాగే చూడడానికి ఇష్టపడతాం కూడా అండి మనం. ఇంకోటి ఆయనవేమి కంటిన్యూగా నెలకొట్టొచ్చేసావు. ఎప్పుడో 6 నెలలకో, హ్మ్. 5 నెలలకో సినిమా వస్తుంది. అప్పుడు ఆ మాస్ సినిమాని మనం అలాగే చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, వాళ్ళు బోయపాటి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అలాంటి సినిమాలు తీయడం. ఇంకోటండి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి చిరంజీవి గారి సినిమా గాని, బాలకృష్ణ గారి సినిమా గాని, ఇలాంటి వాళ్ళ సినిమాకెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు. ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనేది. కాబట్టి పెద్దగా డిసప్పాయింట్ ఎవరు అవ్వరండి. అలా లేకపోతేనే డిసప్పాయింట్ అవుతారు. మీరిందాక అడిగారు 'రవితేజ' గారిది రీసెంట్‌గా వచ్చిన 'మాస్ జాతర' గాని, ఇంకోటి గాని. కంటెంట్ అంటే మళ్ళీ ఇక్కడ మనం 2 తేడాలు తెలుసుకోవాలి. అంటే ఒకటేంటంటే నేపథ్యం మార్చుకోవాలి. నేపథ్యం కొత్తగా ఉంటే గనక ఈ మాస్ ఓరియంటేషన్ అనేది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుందండి. అదే పాత నేపథ్యమే ఉండి, పాత వ్యవహారం ఉంటే గనక మళ్ళీ పాత సినిమాని చూసిన ఫీలింగ్ వస్తుంది. మనం ఆ తేడా చూడాలి. మాస్ సినిమా కూడా కొత్తగా ఉండాలి. అదే ఇక్కడ అర్థం చేసుకున్న విషయం మాస్ సినిమా కూడా 100% కొత్తగా ఉంటేనే చూస్తారు. అలా అని చెప్పి మాస్ సినిమా అన్నారు కదా అని చెప్పి 'అడవి రాముడిలా' తీద్దాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాని రిపీట్ చేస్తే మటుకు చూడరండి.
మారుతున్న పరిస్థితుల్ని వాళ్ళ దాంట్లో పెట్టాలి. అంటే హీరో సెల్ ఫోన్ ఇప్పుడు కాలానికి అప్పట్లో బాలకృష్ణ గారు సెల్ ఫోన్ వాడలేక సినిమాల్లో అప్పట్లో హిట్టే కదా అని ఇప్పుడు వాడడం మానేరు కదండీ. మాస్ సినిమానే ఇప్పుడు తరానికి తగినట్టుగా కొత్త నేపథ్యంతో వస్తేనే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది ప్రూవ్ అవుతూనే ఉందండి. అలా చేసిన సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. అలా కాకుండా మనం రెట్రోనో లేకపోతే మన పాత చిరంజీవి గారిని చూపెడదాము, లేకపోతే గనుక పాత రవితేజ గారిని చూపెడదాం, పాత బాలకృష్ణ గారిని చూపెడదాం అని చెప్పి పాత సినిమాలని రిపీట్ చేస్తూ ఆయన కెరీర్ డ్రామాలో చేసిన రిపీట్ చేస్తే గనక వర్కౌట్ కావండి. ఇంకోటండి బాలకృష్ణ గారు కూడా మొట్టమొదట్లో ప్రెసిడెంట్ గారు వెళ్ళడని ఇంకా చాలా సినిమాలు మామూలు సినిమాలు బాబాయ్ అబ్బాయి ఇలాంటి చాలా కామెడీలు చేశారు. చాలా సినిమాలు చేశారు. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఆయన యాక్షన్ జోనర్‌లోకి వచ్చారు. అక్కడ స్థిరపడ్డారు. అది కాబట్టి ఈ మాస్ సినిమా అయినా సరే ఎవరైతే కొత్తగా చేస్తారో, కొత్త నేపథ్యాలతో వస్తారో వాళ్ళ సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. అంటే పాత స్టైల్స్‌ని వాటిల్ని తీసుకున్నా కూడా కొత్తగా చూపెట్టగలగాలి. అలాగే ఎక్కడ విసిగించకూడదు. మొన్నొచ్చింది మన 'రజనీకాంత్' గారి ఫిల్మ్ 'కూలీ'. అదే సినిమా పేరు కొత్తదే గానీ పాత నేపథ్యంలానే అనిపిస్తుంది. పాత రకంగానే అనిపిస్తుంది. కాబట్టి మారుతున్న టైటిల్ కూడా పరిస్థితిని పాతదే. అనుగుణంగా తీసుకు టైటిల్ కూడా పాతదే. అది కరెక్ట్‌గా చెప్పారు. అది. అన్ని పాతవే. కాబట్టి అది కొత్తదనం కొంత ఆహ్వానిస్తూనే చేయాలండి. అప్పుడు ఈ కొత్త జనరేషన్‌కి ఎక్కుతుంది. అలాగే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఫాన్ ఫాలోయింగ్ వాళ్ళు మొదటి నుంచి అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఆదరించడం జరుగుతుందండి. అదే ఫార్ములాని మనకి ఈ స్టార్ హీరోలందరూ చేస్తున్నారు. లేకపోతే 'బాలాశంకర్' లాంటి సినిమాలు బయటకొస్తాయి. ఫైనల్‌గా 'సూర్యప్రకాష్' గారు ఈ 'అఖండ 2' వివాదం గురించి, అలా ఇంపాక్ట్ నుంచి ఒక కన్క్లూడింగ్ రిమార్క్ ఇచ్చేస్తే ఈ చర్చను ముగిద్దాం. ఇక ఈ 'అఖండ' సినిమా 2 లీగల్ వివాదం సాధ్యమైన త్వరలో ప్రొడ్యూసర్లు సెటిల్ చేసుకుంటారని అనుకుంటున్నామండి. ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటే గనక ఆ బజ్ అది చల్లారకుండా అంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ అయిందనుకోండి, వాళ్ళు బజ్ క్రియేట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. త్వరగానే అది కన్క్లూడ్ అవుతుందని అనుకుంటున్నాము. బాలకృష్ణ గారు లాంటి 'అఖండ 2' లాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా కంటెంట్ బావుంటాయనుకో నిజంగా కంటెంట్ బాగోలేదనుకోండి, ఓలా రిలీజ్ అయినా కూడా ఈ పాటికి టాక్ బ్యాక్ వస్తుంది. కంటెంట్ బావుందనుకోండి, నెల తర్వాత మీరు సంక్రాంతి తర్వాత కాదు, ఫిబ్రవరిలో నాన్ సీజన్‌లో మీరు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఫిబ్రవరి అన్ సీజన్. నవంబర్ అన్ సీజన్. అంటే పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ హడావిడిలో ఉంటారు. అటువంటి టైంలో రిలీజ్ అయిన సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలున్నాయి. అంటే కంటెంట్ బావుంది, సినిమా బావుందంటే గనక ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ ప్రేక్షకులు వెళ్లి చూస్తారు. హీరోలని ఎవరు వదులుకోరండి. అది. థాంక్ యూ 'సూర్యప్రకాష్' గారు 'అఖండ 2' వివాదం గురించి ఇంత వివరంగా చర్చించినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థాంక్ యూ మేడం.